హలో కసాయి రెడ్డి, ఇక్కడ రాజకీయ వ్యవసాయం ఆపేసి అక్కడ నీ పొలం దున్నుడు కార్యక్రమం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నిస్తున్నా. ఇదిగో అంబోతు, భూమి మోసం చేయదు, కానీ రాజకీయాలు మాత్రం కొన్నిసార్లు మాయ చేస్తాయి. అబ్బో మాయంట మాయ, నువ్వే పెద్ద మాయగాడివి కదా. అయినా సడన్ గా బ్రేక్ తీసుకుని మళ్ళీ ఎంట్రీ ఇస్తానంటున్నావు, ఏమిటి కదా అని ప్రశ్నిస్తున్నా. ఆట ఆడేవాడు మధ్యలో ఊపిరి తీసుకుంటాడు, కానీ ఆట వదిలిపెట్టడు అంబోతు. నువ్వు పెద్ద ఆటగాడివని మాకు తెలుసులే కసాయి రెడ్డి. మరి ఇంతకీ ఏ టీంలోకి వెళుతున్నావో చెప్పకుండా సస్పెన్స్ పెడుతున్నావు ఎందుకు అని ప్రశ్నిస్తున్నా. మంచి ప్లేయర్ తన స్ట్రాటజీ ముందే చెప్పడు, టైం వచ్చినప్పుడు మూవ్ చేస్తాడు. కూటమి మీద నీ కామెంట్స్ చూస్తుంటే ఆ వైపు వెళ్లే అవకాశం లేదనిపిస్తోంది. నీ ఊహలతో నాకు సంబంధం లేదు, నా లెక్క నాకుంటుంది లేవయ్యా అంబోతు. తొక్కలో లెక్కలే. అమరావతి మీద నువ్వు అడిగిన ప్రశ్నలు చూస్తే మాత్రం మళ్ళీ మా పాత కసాయిరెడ్డి స్టైల్ కనిపిస్తోందని మనవి చేస్తున్నా. రైతు ప్రశ్న అడిగితే అది రాజకీయం అవుతుంది, రాజకీయ నాయకుడు అడిగితే అది పక్కా స్కెచ్ అవుతుంది. పెద్ద స్కెచ్చే, అదేమిటో సెలవియండి కసాయి ప్రభు. ఇదిగో అంబోతు, నన్ను మాటల్లో పెట్టి నా లోపల ఉన్న విషయాలన్నీ బయట పెట్టాలని చూడకు. నువ్వంత పిచ్చోడివి కాదులే, కానీ మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి రెడీ అవుతున్నావని అర్థమవుతోంది. చూడవయ్యా అంబోతు, నిశ్శబ్దం తర్వాత వచ్చే మాట బలంగా వినిపిస్తుంది. అదే టైం దగ్గర పడుతోంది. వైసీపీలో కూడా మార్పులు జరుగుతున్నాయి. మళ్ళీ నీకు ప్లేస్ క్లియర్ చేస్తున్నారు. నువ్వు రావడమే లేటు కసాయి రెడ్డి. రాజకీయాల్లో తలుపులు ఎప్పుడు మూసుకోవులేవయ్యా, కొన్నిసార్లు మనమే బయటికి వెళ్ళి తిరిగి లోపలికి రావాల్సి ఉంటుంది. అర్థమైనది, కానీ ఒక డౌటు, అడగమంటావా? ఇంకెందుకు లేటు, అడుగు. ఇప్పుడు రీఎంట్రీ వైసీపీలోకేనా, లేక ఇంకో సర్ప్రైజ్ ఏమైనా ఉన్నదా అని డౌటు. నీ డౌట్ నా ఫేస్ లాగే ఉంది. సర్ప్రైజ్ లేకపోతే రాజకీయాల్లో ఆసక్తి ఉండదు కదా కాంబాబు. నువ్వు మహాముదురుగాడివి, ఎక్కడికి వెళ్ళినా నీకు ఇంపాక్ట్ ఉంటుందిలేవయ్యా. ఇంపాక్ట్ అనేది ఊరకే ఉంటుందా? ఇమేజ్ ఉంటేనే ఇంపాక్ట్. నీలా కాదు కదా, నాకు చాలా ఇమేజ్ ఉంది. నా సంగతి ఎందుకు లేవయ్యా, నేను ఇక్కడ తప్ప ఎక్కడా సెట్ కాలేను. కానీ నువ్వు ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని మనవి చేస్తున్నా. కన్ఫ్యూజన్ వస్తేనే కదా నా మీద అందరి దృష్టి పడి నేను హైలైట్ అయ్యేది. నాకు కావలసింది కూడా అదే. నీకు మొదటి నుండి ఉన్న ఆ పిచ్చి ట్వీట్ కూతలతోనే మళ్ళీ పొలిటికల్ డిస్కషన్ స్టార్ట్ అయినది. నీ చేతల కన్నా నీ రాతలే నిన్ను ఫోకస్ చేసేలా చేస్తున్నాయి. ఒక మాట సరైన టైంలో పడితే చాలు, అక్కడే రగలాల్సిన నిప్పు రగులుతుంది. అందుకే నిన్ను ముదురు అనేది. మరి జూన్లో నీ రీఎంట్రీ ఖాయమేనా అని ప్రశ్నిస్తున్నా. జూన్ అనేది క్యాలెండర్లో ఒక నెల, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ నెల అది. మన జనగన్న నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు కసాయి రెడ్డి. నీ మీద బెంగతో ఉన్నాడు. బాటిల్లో నీరు కింద పడితే పైకి రాదు, ఇలా ఏవో తొక్కలో కబుర్లు చెప్పాడు కదా. మన సైకోరెడ్డి గురించి తెలియందేముంది. క్రెడిట్ చోరీ ఎలా కొట్టేస్తున్నాడో చూస్తున్నావుగా. ట్రోల్స్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి బయట. ఇది అంతే, మళ్ళీ మాట మార్చేస్తాడు అని మనవి చేస్తున్నా. నీకన్నా నాకే ఎక్కువ తెలుసులే మన సైతాన్ రెడ్డి గురించి. అసలు ఆ కోటరీ బ్యాచ్ వల్లే ఇదంతా జరిగింది. ఇదిగో ఇప్పుడు వాళ్ళను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. నీ విలువ తెలిసి వచ్చినది. నువ్వైతే మన పార్టీలోకి వచ్చేయమని మనవి చేస్తున్నా. నేను మాత్రం వచ్చి ఇక్కడ పీకేది ఏముంది? ఆల్రెడీ పార్టీ పరువంతా డ్రైనేజీలో కలిసిపోయింది. ఒక పని చేయి, నన్ను పార్టీ అధ్యక్షుడిని చేస్తాను అంటే వస్తాను. ఇదే మాట ఈ కసాయి రెడ్డి చెప్పాడని మీ సైకో రెడ్డికి చెప్పు. వెళ్ళు. జరగనాయ్.